హాయ్ హలో నమస్తే అండి అందరికీ. మనం ఈ గ్లాస్ బ్యాంగిల్స్తో 3 కట్ బ్యాంగిల్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ 3 తీసుకోవాలని నేను ఇట్లా స్క్వేర్ ఉన్నాయి తీసుకున్నా. స్క్వేర్ షేప్, ఓవెల్ షేప్లో కూడా తీసుకోవచ్చు, బట్ ఇప్పుడు స్క్వేర్ ట్రెండింగ్ కదా, అందుకని నేను స్క్వేర్ తీసుకున్నాను. సో ఇట్లా ఈవెన్గా లైట్గా గ్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను ఒకటి స్టిక్ చేశానండి, ఇక్కడ ఒకటి స్టిక్ చేశాను, ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. కొంచెం ఇట్లా అనుకుంటే మనకి ఎక్కడైనా గ్లో కరెక్ట్గా లేకపోతే స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవాలి. ఓకేనండి, ఇట్లా వస్తుంది. ఇది డ్రై అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పేస్తాను, తర్వాత డైరెక్ట్ మనం డిజైన్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే ఇలా ఉంది. నేను దీనికి థ్రెడ్డింగ్ చేయాలి. ఇంకా థ్రెడ్డింగ్ చేసిన తర్వాత మీకు ఓవరాల్ లుక్ ఇలా వస్తుందండి. మీకు చూపించడం కోసం ఆల్రెడీ నేను చేసి పెట్టాను, ఒకటి చూపించడం కోసం ఇది ఆపాను అనమాట. సో లుక్ అయితే ఇలా వస్తుంది బ్యాంగిల్ది. చూసారు కదా థ్రెడ్డింగ్ ఎంత నీట్గా ఉందో. ఇట్లా చేసుకోవాలి. ఇది కూడా థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి. ఇది కంప్లీట్గా ఒక 10-15 మినిట్స్లో ఆరిపోతుంది. దీని తర్వాత థ్రెడ్డింగ్కి నేనైతే 30 లైన్స్ తీసుకున్నాను. 30 లైన్స్ తీసుకుంటే ఇది లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఓకేనండి, నేను ఈ థ్రెడ్డింగ్ కూడా ఇది కూడా చేసేసి థ్రెడ్డింగ్ అంత డిజైన్ అంతా ఒకటేసారి చూపిస్తాను. హలో అండి, నేను ఇందాక చూపించాను కదా, అది 3 కట్ బ్యాంగిల్ అంటే 3 ప్లెయిన్ బ్యాంగిల్స్కి మనం గ్లూ చేసి ఫస్ట్ స్టిక్ చేసాం, దాని తర్వాత థ్రెడ్డింగ్ అయిపోయింది, దాని తర్వాత డిజైన్ అండి. నేను దానికోసం డిజైన్ కోసం ఇవి దీపం కుందన్స్ తీసుకున్నాను, రౌండ్ కుందన్స్ అండి. నెక్స్ట్ గ్లూ పెట్టుకొని ఒకటి అటు ఒకటి ఇటుగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి. గ్లూ మాత్రం ఎక్కువ అస్సలు తీసుకోకండి, చూసి తీసుకోండి. చైతన్ కూడా పెట్టుకోవచ్చు అండి, ఇవి అంత పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఈ డైరెక్షన్లో మొత్తం వెళ్ళాలండి, ఒకటి అటు ఒకటి ఇటు. అంటే ఇది నా ఐడియా మాత్రమే, ఎక్కడ చూసింది అంటూ ఏం లేదండి, నేనే ఓన్గా చేస్తున్నాను. ఇలా పెడుతూ వెళ్ళాలండి. నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఒకటి చూడండి, ఇది మెయిన్, ఇది ఇక్కడ మెయిన్ తర్వాత 2 వచ్చాయి. ఇటు ఈ డైరెక్షన్ ఇటు, ఆ డైరెక్షన్ అటు వెళ్ళాలి అంతే. అట్లా పెడుతూ వెళ్తే అయిపోతుందండి. ఓకే, కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ ప్లేస్ లేదు, మనకి సరిపడా ప్లేస్ లేదు. సో ఈ 2 కుందన్స్తోనే, ఈ 2 బీడ్స్తోనే అడ్జస్ట్ చేస్తాను అనమాట.
ఇదండి లుక్. టోటల్గా అన్నీ వచ్చేసి నేను ఇంతకుముందే అన్నీ ఫినిష్ చేసి పెట్టాను అనమాట. ఇవ్వండి టోటల్ లుక్ వచ్చేసి. ఇది యాక్చువల్గా అయితే క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలండి ఈ బ్యాంగిల్స్. మా బాబు ఇద్దాం అనుకున్నాడు, కానీ ఎవరికి ఇవ్వాలో అర్థం కాక, మనకి సిస్టర్స్ ఎక్కువ అనమాట, ఎవరికి ఇవ్వాలో అర్థం కాక అమ్మ నీకే ఇచ్చేస్తాను నువ్వు చేసుకో అనేసి అంటే సరే అని. యాక్చువల్గా అయితే మా ఆడపడుచు వాళ్ళ పాపలకి ఇవ్వాలి. వాళ్ళు 4 మెంబర్స్ అనమాట. 4 మెంబర్స్కి సేమ్ కలర్ వెళ్తే వాళ్ళు చేంజ్ చేస్తూ వేసుకోవడానికి వీలుండదు కదా అని మళ్ళీ ఎందుకో ఆలోచించి ఇది కరెక్ట్ కాదు కదా, 4 మెంబర్స్కి 4 కలర్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అని. అంటే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకుంటారు కదండి, వాళ్ళ డ్రెస్ మ్యాచింగ్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు కదా అని మళ్ళీ ఇది నా కోసమే చేశాను అనమాట. అంటే నా కోసం అంటే నేను చేసుకుంది కాదు, మా బాబాయ్ నాకు ఇస్తున్న గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్. సో వాళ్ళకి చెయ్యాలి. అవి ఎలా వస్తాయి అని మా బాబుకే వదిలేసాను అనమాట. వాడు ఎట్లా ఇస్తాడు, నీ ఇష్టం, నువ్వు ఎట్లా అంటే నేను అట్లా ఇస్తాను బెటా అని చెప్పాను అనమాట, చేసిస్తాను అని. సో వాడు ఏమన్నాడంటే బ్రేస్లెట్ లాగా ఉండాలి మమ్మీ, ప్లస్ స్టైలిష్గా ఉండాలి అక్క వాళ్ళకి, ఇట్లా వద్దు అనేసి అంటే ఇంకా సరేలే థ్రెడ్ జుట్టినే ఎందుకు వేస్ట్ అవ్వడం, నేనైనా చేసేసుకుంటాను, నువ్వు ఎట్లా నాకు గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా అని చెప్పేసి ఇవి చేయడం అయితే జరిగింది. అనుకోకుండా చేయడం జరిగింది ఇవి. సో యాక్చువల్గా అయితే ఇవే వాళ్ళకి ఇవ్వాలి అనేసి అనుకున్నాను. ఒక ఆడపడుచుకి, మా పెద్ద ఆడపడుచుకేమో 4 ఆడపిల్లలు, ఈ 4 కలర్స్ వాళ్ళకే వెళ్ళిపోతే అంటే అందరికీ సేమ్ అయిపోతాయి కదా, వాళ్ళు మార్చి మార్చి వేసుకోవడానికి ఉండవు అని. ఇంకొక ఆడపడుచుకు ఒకటి, ఇంకొక ఆడపడుచుకు వాళ్ళ పాపల 2, ఆమెకు ఒక ఆమె, ఇంకొక ఆమెకు ఒక ఆమె, ఒకటి మా తోటి కోడలు వాళ్ళ పాపకి. సో ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది. యాక్చువల్గా అయితే అనుకునే 7 బ్యాంగిల్సే, కానీ ఒకటే లాగా అయిపోతున్నాయి. అంటే డిజైన్ అని కాదండి, ఈ డిజైన్ ఇవి నేను అనుకోకుండా పెట్టినవి ఇవి. డిజైన్ వేరేగా పెట్టేసి ఇద్దాము అనేసి అనుకునేసరికి నాకే థాట్ వచ్చిందనమాట. మళ్ళీ వాళ్ళు 4 మెంబర్స్కి సేమ్ గ్రీనే ఇస్తే వాళ్ళు మల్టిపుల్గా వేసుకోవాలంటే, అంటే లైక్ అందరూ కాలేజ్ అమ్మాయిలు డ్రెస్ మ్యాచింగ్ వేసుకోవాలంటే అందరికి ఈవెన్ ఒకటే కలర్ అయితే వేసుకోలేరు కదా, బాగుండదు, ఇట్లా ట్రై చేద్దామని చెప్పి నేను ఇదైతే క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. సో నేను అవి చేయడం చూపిస్తాను, క్రిస్మస్కి ఇంకా టైం ఉంది కాబట్టి నేను చూపిస్తానండి. ఓవరాల్ లుక్ అయితే ఇది బ్యాంగిల్స్ది. ఓకేనండి. ఇంకా దీన్ని ఎలా స్టైల్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఇంకా నేను ఆలోచించుకోవాలి. ఇది ఏంటంటే ఇంకా వెట్టిగానే ఉన్నాయి, నేను జస్ట్ ఇప్పుడే చేశాను అనమాట, వెట్టిగా ఉన్నాయి. ఇది డ్రై అయిన తర్వాత మరి ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి నేను చూసి నైట్ వరకు నేను పెడతానండి. ఓకేనా, బాయ్. మీకు కనుక డిజైన్ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇక్కడ కొంచెం మర్చిపోయా, ఒక్క నిమిషం. అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్నవి జరుగుతూ ఉంటాయండి. అన్ఫార్చునేట్లీ ఇది చేయడమే అన్ఫార్చునేట్లీగా చేసింది. ఓకే, రైట్, ఫుల్ఫిల్ అయిపోయిందండి. ఓకేనా, మీకు ఫోన్లో ఎలా ఉందో అని రియల్ లుక్ అయితే చాలా బాగుందండి. అంటే వెట్గా ఉంది కదా, ఇంకా కొంచెం డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత నాకు తెలిసి బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.